అందరూ వినే ఉంటాము, హనుమంతుని పేరు వింటేనే భూతాలు దయ్యాలు భయపడి వణికిపోతాయి అని. అసలు చరిత్రలో ఏమైందని భూతాలు దయ్యాలు ఇప్పటికీ భయపడతాయి? నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. రావణాసురుడి తమ్ముడు ఐరావన్ మంత్రాలు తంత్రాలు చాలా బాగా నేర్చుకున్నాడు. రామాయణంలో రాముడు అండ్ రావణాసురుడి యుద్ధం జరుగుతున్నప్పుడు ఐరావన్ బ్లాక్ మ్యాజిక్ చేసి రాముణ్ణి లక్ష్మణ్ణి బంధించి పాతాళ లోకంలోకి తీసుకెళ్తుంటే అప్పుడు వెనకాలే హనుమంతుడు కూడా వెళ్తాడు. అక్కడ ఐరావణుడికి హనుమంతునికి పెద్ద యుద్ధం జరుగుతుంది. హనుమంతుడు ఐరావణ్ణి ఎన్నిసార్లు చంపినా మళ్ళీ మళ్ళీ బ్రతుకుతున్నాడు. అప్పుడు హనుమంతునికి అర్థం అవుతుంది ఇదేదో మాయలా ఉంది అని. అప్పుడు హనుమంతుడు తెలుసుకుంటాడు 5 దిక్కులు ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పితే ఐరావణుడిని చంపవచ్చు అని. కానీ 5 దిక్కుల్లో ఉన్న దీపాలు ఒకేసారి ఎలా ఆర్పాలి? అప్పుడే హనుమంతుడు రుద్ర రూపాన్ని ధరిస్తారు. ఆ రుద్ర రూపమే పంచముఖ హనుమాన్. ఆ రూపంలో 5 దిక్కుల్లో ఉన్న దీపాలను ఆర్పి ఐరావణ్ణి సంహరిస్తాడు. ఆ రూపాన్ని చూసి 3 లోకాలు భయపడతాయి. ఇంకా దయ్యాలు భూతాలు ఎంత. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.